హాయ్ వివర్స్, మనం వచ్చేసి కొన్ని కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి వాటిల్లో క్వశ్చన్స్ అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇది ఫస్ట్ స్టాండర్డ్ కావచ్చు, సెకండ్ స్టాండర్డ్ గ్రామర్ అనమాట. దీని ఏ క్లాస్లో వాళ్ళైనా సరే దీన్ని మనము తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ స్టాండర్డ్, సెవెంత్ స్టాండర్డ్ వరకు మనకు ఉపయోగపడుతుంది. టామ్స్ జామ్ షాప్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టామ్ హ్యాస్ ఏ జామ్ షాప్. టామ్ అనేటువంటి పిల్లవాడికి వచ్చేసి ఒక జామ్ షాప్ ఉంది. హీ సెల్స్ రెడ్ అండ్ పింక్ జామ్ అంటే తెలుసు కదా, బ్రెడ్లో వేసుకునేటువంటి జామ్, తీయనైనటువంటి ఒక పండ్లతో తయారు చేసినటువంటి ఒక పేస్ట్ లాంటిది. సో ఇది వచ్చేసి జామ్ అనమాట, గట్టి పదార్థము, తీపి పదార్థము. సో ఇది వచ్చేసి ఏ కలర్లో ఉన్నాయంట తన దగ్గర? రెడ్ అండ్ పింక్ కలర్లో ఉంది. కిడ్స్ కమ్ టు గెట్ జామ్. పిల్లలు వచ్చేసి ఆ యొక్క జామ్ను వచ్చేసి కమ్ టు గెట్ జామ్, పిల్లలు వచ్చేసి తినాలని అనుకున్నారు, అది తీసుకోవాలి, అది ఆ యొక్క జామ్ని తినాలని అనుకున్నారు. టామ్ గివ్స్ ఏ ఫ్రీ స్పూన్ ఆఫ్ జామ్. సరేనేసి టామ్ ఏం చేశాడంటే పిల్లలందరికీ ఒక స్పూన్ వచ్చేసి తినడానికి ఇచ్చాడనమాట. ద జామ్ స్మెల్స్ సో నైస్. ఆ యొక్క జామ్ వచ్చేసి చాలా స్మెల్ వచ్చేసి చాలా బాగుంది. హీ సెల్స్ హ్యామ్ టూ. అదేవిధంగా వచ్చేసి ఒక్కొక్క స్పూన్ ఇచ్చి టేస్ట్ చేయమన్నాడు. తర్వాత వచ్చేసి అది బాగా అమ్ముడుపోయింది. వాట్ డస్ టామ్ సెల్? టామ్ ఏం అమ్మేవాడు? టామ్ సెల్స్ రెడ్ అండ్ పింక్ జామ్. రెడ్ ఎరుపు రంగు, తర్వాత రోజ్ పింక్ కలర్లో ఉన్నటువంటి జామ్ని అమ్మేవాడు. వాట్ కలర్ ద జామ్? ద జామ్ కలర్ రెడ్ అండ్ పింక్. ద కలర్ జామ్ వచ్చేసి ఏంటంటే రెడ్ మరియు పింక్ అనమాట. ఊ కమ్స్ టు ద షాప్. ఎవరెవరు షాప్కి వచ్చారు? ఎవ్రీ వన్ కమ్స్ టు ద షాప్. చాలామంది, అందరూ వచ్చారనమాట. పిల్లలు, కిడ్స్ కమ్ టు ద షాప్ అని రాయొచ్చు, లేదా ఎవ్రీ వన్ కమ్స్ టు ద షాప్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ మనకు ఆ యొక్క పారాగ్రాఫ్లో కిడ్స్ అని ఇచ్చారు కాబట్టి కిడ్స్ కమ్ టు ద షాప్, పిల్లలు షాప్కి వచ్చారు అని మనం రాయవచ్చు. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కలర్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక బస్ ఉంది, స్కూల్ బస్ ఉంది. ఈ యొక్క పారాగ్రాఫ్ మనము ఇక్కడ వచ్చేసి మనము పారాగ్రాఫ్ని చూసి క్వశ్చన్ ఆన్సర్స్ చూడబోతున్నాము. ఇక్కడ చూడండి, స్కూల్ బస్, ఒక చిన్న ప్యాసేజ్ క్వశ్చన్. మై స్కూల్ బస్ ఈజ్ బిగ్ అండ్ ఎల్లో. నా స్కూల్ బస్ వచ్చేసి చాలా పెద్దది మరియు ఎల్లో, పసుపు రంగులో ఉంటుంది. ఇట్ కమ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది మా యొక్క బస్సు. ద డ్రైవర్ సేస్ హలో. డ్రైవర్ చెప్తాడు హలో అని. అండ్ ఓపెన్స్ ద డోర్. హలో అని చెప్పి ఓపెన్ చేస్తాడనమాట డోర్ని. ఐ సిట్ విత్ మై ఫ్రెండ్. నేను వచ్చేసి నా ఫ్రెండ్ పక్కన కూర్చుంటాను. అండ్ వీ టాక్ క్వైట్లీ. మేము మెల్లగా మాట్లాడుకుంటాం. ద బస్ టేక్స్ యాజ్ టు స్కూల్కి తీసుకొని వెళ్తుంది. బస్సు వచ్చేసి స్కూల్కి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాము. మై స్కూల్ బస్ ఈజ్ బిగ్, పెద్దది. వాట్ కలర్ ఈజ్ ద బస్? ఎల్లో కలరు. వెన్ డస్ ద బస్ కమ్స్? ఎర్లీ ఇన్ ద మార్నింగే వచ్చేస్తుంది. ఊ సేస్ హలో. ఎవరు చెప్తారు హలో? ద డ్రైవర్ చెప్తారు. ఐ సిట్ అండ్ టాక్ క్వైట్లీ విత్ మై ఫ్రెండ్. నేను మెల్లగా నా ఫ్రెండ్తో మాట్లాడతాను. రీడ్ అండ్ ఆన్సర్. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కలర్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్టర్డే ఐ వెంట్ టు ద పార్క్ విత్ మై ఫ్యామిలీ. నేను వచ్చేసి నా ఫ్యామిలీతో నిన్న వచ్చేసి పార్క్కి వెళ్ళాను. వీ హ్యాడ్ ఎ పిక్నిక్ ఆన్ ద గ్రాస్. మేము వచ్చేసి పిక్నిక్ ప్లాన్ చేసుకున్నామంట. ఆ యొక్క గడ్డి పైన కూర్చొని పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాము. I played on the swings and went down the స్లైడ్లో ఆడుకునే దానికోసంగా స్వింగ్స్, ఉయ్యాల ఊగాను, తర్వాత జారుడు బల్ల ఆడాను. మై డాడ్ పుష్డ్ మీ ఆన్ ద మెరీ గో రౌండ్, దాంట్లో కూర్చోబెట్టి తిప్పుతారు కదా, సో మెరీ గో రౌండ్లో మా డాడీ తిప్పారు. వీ ఫెడ్ ద డక్స్ ఇన్ ద పాండ్. అదే కాకుండా వచ్చేసి మేము కొన్ని బాతులను కూడా చూసాము అక్కడ పాండ్లో వచ్చేసి. ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. నాకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నింది ఆ రోజు, నిన్నటి రోజు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వేర్ డిడ్ ఐ గో? ఎక్కడికి వెళ్ళాము? పార్క్కి వెళ్ళాము. వాట్ డిడ్ వీ డూ ఆన్ ద గ్రాస్లో ఏం చేసాము? పిక్నిక్కి వెళ్ళామన్నమాట. హూ పుష్డ్ మీ ఆన్ ద మెరీ గో రౌండ్? ఎవరు పుష్ చేశారు? మై డాడ్, నాన్న పుష్ చేశారు. వాట్ డిడ్ వీ ఫీడ్? ఎవరికి మేము వచ్చేసి ఫీడ్ అంటే ఇక్కడ డక్స్కి వచ్చేసి మనం ఏమైనా ఇవ్వచ్చు అనమాట. సో బ్రెడ్ అలాంటివి వచ్చేసి క్రమ్స్ చేసి వాటిని వచ్చేసి దాంట్లో పాండ్స్లో వేస్తే ఈ యొక్క బాతులు తింటాయి. వాట్ ప్లే గ్రౌండ్ ఈక్విప్మెంట్స్ డిడ్ ఐ సీ? ఏమేమి ఆ యొక్క
ప్లే గ్రౌండ్లో ఉన్నాయి. సో స్వింగ్స్ ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, మెరీ గో రౌండ్ అనేటువంటిది ఈ 3 వచ్చేసి ఆ యొక్క ప్లే ఏరియాలో ఉన్నాయన్నమాట.